కొనతాల రాజు గుర్తుకొస్తావు రోజు అంటూ పాట పాడినటువంటి లక్ష్మి సింగర్, ఆమెను కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. నిజంగా ఈ పాట నాకు పెట్టగానే అమ్మాయికి నేను పర్సనల్గా అమ్మాయి నెంబర్ అడిగి పర్సనల్గా మెసేజ్ పెట్టాను. అమ్మ ఎక్సలెంట్గా ఉంది, ఒక ఫోక్ సాంగ్ తెలంగాణ ఇప్పుడు వింటున్నాం కదండి, రాను రానంటూ నేను చిన్నదో, లేదంటే రాను బొంబాయికి రాను, మళ్ళీ చాలా ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి. అదేంటి ఇంకోటి బుల్లెట్ బండి, ఇవన్నీ ఎంత హిట్ అయ్యాయో ఇది కూడా డెఫినెట్గా అంతే హిట్ అవుతుంది, అంతకన్నా ఎక్కువ హిట్ అవుతుంది. ఎందుకంటే వన్స్ యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత నేను కూడా పర్సనల్గా నా స్టేటస్లో పెడతాను. మీరందరూ కూడా ఈ ఆల్బమ్ సాంగ్ని మీ స్టేటస్లో పెట్టండి. వన్స్ మనం స్టేటస్లో పెడితే ఒకళ్ళిద్దరు వింటే అది వేలుకి వెళ్ళిపోతుందండి, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఆడియన్స్ టు ప్లీజ్ కీప్ దిస్ సాంగ్ ఇన్ యువర్ స్టేటస్. ముందుగా చెన్నా తిరుమలరావు గారు మాట్లాడతారు, తర్వాత రిలీజ్ చేస్తూ ఉంటాం. ముందు మాట్లాడండి. ముఖ్యంగా హరిగోపాల్ గారు అయితే ఆయన కొన్ని సినిమా పేర్లు మర్చిపోయాను నేను. ఒక 4-5 సినిమాల్లో ఆయన సొంతంగా చేసుకొని యాక్టింగ్ చేయడం జరిగింది. వాటిని నేనే పిఆర్ఓగా పనిచేశాను. అప్పుడు మున్సిపల్ కమిషనర్ని చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చింది నేనే. ఆయన చేతుల మీదుగా, లక్ష్మీ సాగర్ చేతుల మీదుగా ఆ సినిమాని కూడా రిలీజ్ చేయడం జరిగింది సింధూర ఫంక్షన్ హాల్లో. ఆ కార్యక్రమాన్ని నేనే పిఆర్ఓ చేయడం, అన్ని పత్రికలు టీవీలో కూడా బాగా చూపించగలిగాము. మరలా గోపాలపట్నం ఉంటుంది అమ్మాయి, ఎవరు, రాజేశ్వరియ. ఆ రాజేశ్వరితో కూడా ఈయన యాక్టింగ్ చేసినటువంటి ఆ పాటలు, ఆల్బమ్స్ చూశాను. మరి అమ్మ ఈ వయసులో ఇంత అద్భుతంగా ఆయన చేస్తున్నారంటే అప్పట్లో ఇంకెంత చక్కగా యాక్ట్ చేసేవారో అనుకున్నాను. నిజంగా చాలా చక్కగా చేశారు. మళ్ళీ అదే కాకుండా కొనతాల రాజు గుర్తుకొస్తారు రోజని, ఆయన గుర్తుకొస్తావు రోజు అంటూ పాడినటువంటి ఆ పాట, ఆయన యాక్టింగ్ చేసిన విధానం నిజంగా ఎంత ఆనందాన్ని కలిగించిందంటే, ఎవరు మామూలుగా చెప్పాలంటే కుర్రాళ్ళు అయితే ఎవరు చేయలేరు అంతా. ఎందుకంటే ఆ వయసుకి ఆయన చేసిన యాక్టింగ్కి నిజంగా ఈ లక్ష్మి యాక్టింగ్ కూడా ఎంత అద్భుతంగా చేసిందంటే నాకు అనిపించింది, అంటే ఇంత తక్కువ బడ్జెట్, ఇంక ఇంత తక్కువ టైంలో కూడా బబ్బులు నిజంగా ఆయన చేసినటువంటి ఇది కూడా ఏదో ఒక ఆయన క్రియేట్ చేసిన విధానం చాలా బాగుంటుంది అన్నమాట. అప్పటికప్పుడే ఆలోచన వస్తుందేమో, అప్పటికప్పుడే చేస్తారు. ఈరోజు T20 కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు కూడా తొలిసారిగా హరగోపాల్ గారి యొక్క నిర్వహణలోనే, ప్రోత్సాహంతోనే అది మొదలైంది. ఇదే వేదిక మీద వృత్తిపరంగా ఒక వైద్యుడైనప్పటికీ, డాక్టర్ గారు అయినప్పటికీ కళల మీద, కళాకారుల మీద ఉన్నటువంటి మక్కువ, కళాకారులను ప్రోత్సహించడం. ఈరోజు అమెరికాలో కూడా కళల కోసం కళాకారుల తాలూకా వారి యొక్క నైపుణ్యాన్ని గొప్పగా ఆయన చూడడం. ఇక్కడ విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంటే దానికి దీనికి టాలీ చేస్తారు కదా. ఎవరైనా ఒక సినిమా చూసాం అనుకోండి, అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాస్ సినిమా చూసాం అనుకోండి, మళ్ళీ వచ్చిన తర్వాత కృష్ణ నటించిన దేవదాస్ చూసారనుకోండి, రెండు టాలీ చేస్తాం కదా. అంటే అది బాగుందా, ఇది బాగుందా, అక్కడ సీన్ ఏంటి, ఇక్కడ ఇలా చేస్తా, ఇక్కడ ఇలా చేస్తున్నాడంటే అని అనుకుంటాం కదా. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి కళాకారుల తాలూకా నైపుణ్యత ఆయన చూసి వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తున్నటువంటి కళాకారులను చూసి కూడా ఆయన కొద్దిగా ఆలోచిస్తున్నారు, ఏంటి వీటి ఎంత శ్రద్ధ తీసుకోరా, ఇలా చేస్తే ఇంకా బాగుంది కదా. అమెరికాలో చూసాం, అక్కడ కొద్ది మామూలుగా డమ్మీగా పాడుతున్నటువంటి వాళ్ళు, మామూలుగా ఉన్న వాళ్ళని అక్కడ మెట్టు కూడా ఎక్కనివ్వరు. ఎందుకంటే ఒక దేశం తాలూకు పరువు తీయడం కదా, అక్కడ ఏ తేడా వస్తాయి. అటువంటి దగ్గరగా చూసి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి హరిగోపాల్ గారు. మరి నాకు కూడా ఈ మాటల కంటే నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఏదో చెప్తారు చూడు, ఏదో వంటలు, మంచి మంచి వంటలు పెట్టినప్పుడు ఊరికే చిన్నది నారిగా తగిలించేస్తారు, తర్వాత తిందులే ఇంతవరకు అని. కానీ మనకి ఏంటంటే ఆ తిన్న తర్వాత నుంచి మనసు ఆగదు, అయ్యే ఇంకెప్పుడు పెడతాడా, ఎప్పుడు తినేద్దామా అని చెప్పేసి ఆశగా. ఆ విధంగా ఏంటంటే ఆయన పాడి వీళ్ళు యాక్ట్ చేసినప్పుడు ఆ చిన్న బిట్టు చూపించారు, మనసు మాత్రం అది చూసేయాలనిపిస్తుంది. చూసి ఆ పాటని ఖచ్చితంగా మనం విందాం.
ఈ అవకాశాన్ని నాకు కల్పించడం మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అదే హరిగోపాల్ గారు టు స్పీక్ సంథింగ్ అబౌట్ దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ దిస్ సాంగ్ సార్. అందరికీ నమస్కారం. నేను మళ్ళీ చెప్పాలి, చెప్పింది మీరు వినాలి, వినింది మీరు చెయ్యాలి, చెయ్యకపోతే నాకు నచ్చదు. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ఇందాకలా మేము చాలా సంవత్సరం అయిపోయి ఉంటుందండి మనం కలిసి అమెరికా వెళ్ళే ముందు. నేను అక్కడ ఉండిపోదామని వెళ్ళాను, ఉండలేక వచ్చేసాను, మరి వెళ్ళను. ఒకవేళ అమెరికా వెళ్ళాలి అనుకుంటే అనకాపల్లి వెళ్ళి అమెరికాని ఫీల్ అవుతుంది, మరి వెళ్ళను. ఎందుకంటే వెళ్ళను అంటున్నాను, ఇప్పుడు నాకు 80 ఏళ్ళు వయసు. మేము సినిమాలు చేయటం మెడ్రాస్ కానీ హైదరాబాద్ కానీ, హైదరాబాద్ మమ్మల్ని సెకండ్ సిటీగా చూస్తున్నాను కనుక నేను హైదరాబాద్ వెళ్తాను. వచ్చి వాళ్ళు అక్కడ ఉండమంటారు, వారం రోజులు 10 రోజులు మేము ఇస్తామని. వారం రోజులు 10 రోజులు ఉంటే ఇక్కడ నాకు ప్రాక్టీస్ కానివ్వండి, నా తోటి కళాకారులు కానివ్వండి, నాకంటే నిష్ణాతులను కానివ్వండి, నన్ను కలవడం జరగట్లేదు. నిజం చెప్పాలంటే బాధాకరమైన విషయం ఏంటంటే నాతో పాటు యాక్ట్ చేసిన 6 నిష్ణాతులు భగవంతుడు ఎందుకో వాళ్ళని కావాలని తీసుకెళ్ళిపోయాడు, నన్ను మాత్రం ఎందుకు ఉంచాడో నాకు తెలియదు. కాకపోతే ఇతను ఇందాక ఒక్క మాట చెప్పారు, ఇక్కడ అమెరికాలో గొప్పని కాదండి, అక్కడ మన వాళ్ళే, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, నాతో పాటు నా పిల్లలు కానీ. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ ఆదరణ కరువైంది. ఒకళ్ళంటే ఒకళ్ళకి కిట్టదు. ఈర్ష్య, ద్వేషం, కోపం, కుత్సితం. ఎందుకు సార్? ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ వస్తున్నారు, పాడుతున్నారు. దే ఆల్ ఐ థింక్ దే ఆర్ నాట్ అప్ టు డేట్ సింగర్స్, దే మే బి స్లోలీ కమింగ్ అప్. సో ఆల్ రైట్, లెట్ దెమ్ గో. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు ఇతన్ని కూడా నేను రిక్వెస్ట్ చేశాను కలవగానే, ఎప్పుడు వచ్చారు మీరు అమెరికా నుంచి అంటే, నేను వచ్చాను సార్, మరి నేను ఇంకా అమెరికా వెళ్ళనండి అన్నాను. అక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. అక్కడ నేను ప్రతిరోజు ఇక్కడలాగానే వాకింగ్ వెళ్తానండి. ఇది అప్రస్తుతం కానీ చెప్పక తప్పదు. ఉన్నవాళ్ళు 2-3 అయినా సరే మీరు పాస్ చేయండి. అంటే ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ ద సేమ్ క్యారెక్టర్, ద సేమ్ ఏజ్ ఆఫ్ ద పీపుల్, దే ఆర్ ఆల్సో లివింగ్ ద సేమ్ ఎక్స్టసీ ఆఫ్ ద సేమ్, బట్ హౌ, వై ద డిఫరెన్స్? నేను వాకింగ్ వెళ్తున్నానండి, అక్కడ 6:30-7 అయితే మా పిల్లలు వెళ్ళిపోగానే బయటకు వెళ్తాయి, 9కి వస్తాను. ఇక్కడ మనలా కాదండి, ఒక 50 ఉంటే ఒక సెక్టర్ రోడ్లు మనలాగానే అన్నీ ఉంటాయి. మీకు అందరికీ తెలిసి, మీ పిల్లలు కూడా ఉన్నారేమో బహుశా. అక్కడ వెళ్తూ ఉంటే నేను 3-4 నెలలు అయిపోయిన తర్వాత ఒక లేడీ నన్ను అలా చూస్తూ ఉంటుంది. నేను కూడా మరి ముసలోనైనా నేను కొంచెం అల్లరి వెదవని నేను చూస్తున్నాను. ఆవిడ పెద్ద ఆవిడ, నేను పెద్దవాడినే. ఓకే, సో ఏమైందంటే ఒకరోజు అక్కడ మీరు లాన్లోకి వెళ్ళకూడదు, లాన్లోకి వెళ్తే $12 పెనాల్టీ. మనం రోడ్డు ఆ ట్రాక్లోనే ఉండాలి. నేను వెళ్ళిపోతున్నాను. ఆవిడ మరి ఏమనుకుందో, జెంట్మెన్, ఇదేమిటి ఎవరు జెంట్మెన్? నేనే జెంట్మెన్. ఎస్, ఐఎమ్ కాలింగ్ యూ, ప్లీజ్ కమ్ అవర్. అప్పుడు లాన్లో అడుగుపెట్టాను. నాకు భయం, మా పిల్లలు చెప్పారు లాన్లో గట్రా వెళ్తే వీళ్ళు కెమెరాలో ఉంటుంది, మీకు $1 మేము పెనాల్టీ కట్టాలని. ఒకసారి అలాగే ₹1,00,000 సోఫా ఒక అలా నెలల తరబడి చూస్తే దాని మీద చెయ్యేసాను అంతే. ఇంటికి వచ్చేసరికల్లా ఆ పోలీసులు వచ్చారు, $12 పెనాల్టీ. మా కోడలని మీరేం చేశారు మామగారు? నేనేం చేశాను? సోఫా మీద చెయ్యేసాను. ఇంకా అక్కడి నుంచి ఒక శుద్ధ ముక్క ఆ లాన్లో ఉంటే 6 నెలలు ఆ శుద్ధ ముక్కను అలాగే చూశాను, అలా ఉండిపోయి. సో ఐ వాంట్ టు టెల్ యు ద వే. ఆవిడ పిలిచి నన్ను ఏం చేశారంటే, ఐఎమ్ సేయింగ్ జెంట్మెన్, డు యు నో యాక్టింగ్? చిన్న నవ్వాను. నవ్వి, ఎస్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఓ, యు ఆర్ ఫ్రమ్ ఇండియా, కెన్ యూ డూ ఎ స్కిట్? అసలే మనం ఈ నాటకాల వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఏమైనా నాటకాలు వాళ్ళని చూస్తే ఒళ్ళు కొంచెం ఊగుతుంది. అలాగా ఎస్ ఎస్ ఐ డూ అన్నాను. కెన్ యూ డూ? ఎస్ ఐ డూ అన్నాను. అంటే చెట్టు కొమ్మ అక్కడ ఇసుక ఉండదండి,
అది బ్లాక్ చిప్స్ అని ఉంటాయి, చెట్లు ఉంటాయి. ఇక్కడ మనం సెట్టింగ్లు, అన్ని సెట్టింగ్లు, అక్కడ సెట్టింగ్లు అన్నీ న్యాచురల్ పుష్పగుచ్చాలు మధ్యలో అన్నీ ఉంటాయి. నేను అటు స్కిట్ అని కానీ ఎదురు చెప్తుంది అనుకున్నాను. కెమెరా ఆన్ చేసింది నాకు తెలియదు. చెట్టు కొమ్మకు చిన్న పిసర కెమెరా ఆన్ చేసింది ఆవిడ. జంప్ అండ్ ద డిచ్ అండ్ డూ సంథింగ్ అంది, అంతే. అక్కడ మరి వాకింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడలాగే ఇక్కడ వేషం వేసుకున్నాం. అక్కడ జనరల్గా ఇప్పుడు నేను అన్నీ వేషం వేసుకొచ్చాను, ఎందుకంటే ముచ్చులోని గుంటల్లో కనిపించాలని. సో ఇమీడియట్లీ జంప్ ఇన్ టు దట్. బై ద టైమ్ ఐ జంప్డ్ ఇన్ ఇట్, అక్కడ ఏంటంటే చలి కొంచెం, అప్పుడే కొంచెం సూర్యరశ్మి వస్తుంది, ఆ పెటల్స్ ఆకుల మీద మంచు గట్ర పడి ఉంది. సో ఇమీడియట్లీ వాట్ ఐ సెడ్, ఎస్ ఐ హావ్ సీన్ వాట్స్వర్త్ ప్లే ఒకటి నాకు గుర్తుకొచ్చింది. అది ఏం చేశారంటే వెంటనే గెంతగానే ఐ వాజ్ స్పౌటెడ్ లైక్ దిస్, హౌ వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్ ఇట్ ఈస్, ద పెటల్స్ ఆఫ్ ద డ్యూ డ్రాప్స్ ఆర్ ఫాలింగ్ ఇన్ ద పెటల్స్, ఇట్ ఇస్ అ వండర్, ఐ జంప్ అండ్ హోప్ అండ్ సీ ద పీపుల్. You might have grown, I'm astonished to see it. Oh, how you're speaking English? Yes, I know the speaking. Oh, ante. Antone, she took $200 and she gave me the $200. అలాగే నేను అక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పంచాను. బహుశా మీకు కూడా ఐ హ్యావ్, నా కళాకారులకి ఐ హ్యావ్ గివెన్. ఇప్పుడు నేను మళ్ళీ ఎందుకు చెప్పానంటే ఈ విషయం, నేను చేసాను అని గొప్ప కాదు, నాలా చేసిన వాళ్ళు ఉండి ఉండొచ్చు, మనం తెలుసుకోలేకపోవచ్చు. వాళ్ళని పికప్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ సింగర్స్ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏదో ఇంకోటి చేస్తున్నారు. ఎవరి మట్టుకు వాళ్ళు ఎవరి డబ్బా వాళ్ళు వాయించుకోవడం కాదండి. అందరూ వాయించిన డబ్బా అందరూ వినాలి. ఇప్పుడు నేను కొడుతున్న డబ్బా మీ నలుగురు వినడం కాదు. పాస్ చెయ్యండి, కలవండి, చెయ్యండి. ఇప్పుడు ఏదో చేసాము, బబ్బులు గారు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. బబ్బులు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. నేను ఇవాళే ఫోన్ చేశాను ఆయనకి. ఇప్పుడు అందరూ నేను అమెరికా నుంచి రాగానే నేను బాధపడుతుంది ఏంటంటే, ఎందుకు విశాఖపట్నం ఇలాగ అయిపోయింది, విశాఖపట్నంలో ఉన్న కళాకారులు ఏమైపోయారు, ఎందుకు? ఇప్పుడు ఇతను అదే అడిగాను నేను. ఏం చేస్తున్నాను సార్, కొంచెం ఇలా పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను చెయ్యడం, నాకు సన్మానాలు సత్కారాలు, ఈ ఫోటోలు ఇవన్నీ నాకెందుకు సార్? ఇప్పుడు నవ్వు ఆమె బోనస్. నన్ను వాళ్ళు మిగిలిన వాళ్ళలాగా నన్ను పిలుస్తున్నారు. వాళ్ళు పిలిచే లోపల నా చేత ఏదో చేయించేసుకోండి. అందుకే నేనేమంటానంటే, నన్ను వాడుకోండి, వేడెక్కించకండి. ఒకసారి నేవల్ ఆఫీసర్స్ ఒకసారి మీటింగ్లో అంతా హిందీ వాళ్ళు, నాకు కొంచెం హిందీలో కూడా ప్రవేశం ఉందిలేండి. మనం మాట్లాడేటప్పుడు జనరల్గా అడిగారు. ఆవిడ కోపం వచ్చింది, నేవల్ ఆఫీసర్ వైఫ్. మీటింగ్ అంతా అయిపోతుంది, ఆవిడ నిలబడింది. క్యా అప్నే క్యా భాషణ దియా ముझे तो बहुत शक हुआ అంది ఆవిడ. మీరేదో మాట్లాడేందాక నేను చాలా బాధపడ్డాను. మేడం యూ కెన్ టెల్ మీ వాట్ ఐ డిడ్ ఇట్ అన్న. తెలుగులో ఆవిడకి రాదు. బెడి ఎక్కడం ఏమి అదేదో అంటుంది. ఓ అదే మేడం, మా తెలుగులో భాష ఏంటంటే వాడుకోండి అంటే యూ యూటిలైజ్ మీ, వేడెక్కించకండి అంటే బాధ పెట్టకండి. ఆవిడేమనుకుందిట, వాడుకోమంటే ఆవిడ అనుకుంటూ ఫీల్ అయిపోయింది. ఐఎమ్ సారీ మేడం, యూ మే బీ ఫ్రమ్ ద అవుట్ సైడర్. ఆవిడ ఎక్కడి నుంచో వచ్చింది, షీ ఈజ్ నేవల్ ఆఫీసర్, ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చింది. చెప్పాను, ఓ ఓకే ఓకే జెంట్మెన్ అని. అలాగే మన దగ్గర కూడా ఉన్నారు. కనుక మనం పికప్ చేసుకుని, మనలో మనం, ఇప్పుడు మీరున్నారు ఇతను, మీరందరూ పికప్ చేసుకుని మీరు చేయండి. నేను అక్కడ కూర్చుంటాను, నేను సరదా పడతాను, నాకు చేతనైన సార్ నేను చేస్తాను. ఎందుకంటే నేను నాకే చేయించుకోండి, దాన్ని వాడుకోండి, పనులు చేయండి, నలుగురికి చెప్పండి. పబ్లిసిటీ అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ అండి. ఇందాక నేను డబ్బా అన్నాను కదా, ఇంతకుముందు మీకు మా చిన్నతనంలో మేము ఆడుకునేటప్పుడు, నేను విజయనగరం నుంచి వచ్చానండి. మెడిసిన్ అంటే హైదరాబాద్, కానీ విజయనగరం మహారాజా కాలేజీలో మాకు 4th ఫార్మ్ అంటే 9th క్లాస్లోనే మా జీవితం డిసైడ్ అయిపోతుంది. అక్కడ వీడు ఇలాగ అవుతారు, వీడు డాక్టర్ అవుతారు, వీడికి ఏదో. ఆ రోజుల్లోనే మాకు పార్లమెంట్ ఉండేది. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నదో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మా పిల్లలు అక్కడే సెటిల్ అయిపోయారు, 25 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి. సో ఇప్పుడు నేను నా పెళ్ళాం ఇక్కడ ఉన్నాం. నా పెళ్ళాంకి 76, నాకు 80. ముసలోడు. అది నా పరిస్థితి. కానీ టాలెంట్స్ తీసుకోండి, ముందుకు రండి,
వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కాంపిటీషన్ పెట్టండి. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, యూ పికప్ ద పీపుల్, యూ అరేంజ్ కాంపిటీషన్. ఐ విల్ బెట్ 10 people 10 మీరు చేయండి, పెట్టండి. నేను మరి అమెరికా వెళ్ళాను కనుక నన్ను అవకాశం ఉన్న వాళ్ళందరూ వాడేసుకోండి. ఓకే అమ్మా? సో ప్లీజ్ దయచేసి నేను అనవసరమైన మాటలు మాట్లాడేనేమో అని నాకు తెలుసు, ఎందుకంటే ఇది తెలియాలి, ఇది నిజానికి మీకు తెలియదు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అండ్ మోర్ ఓవర్ the way you are producing and interrupting and the telling and the people to know how to know ఎలా. అందుకే చేసింది ఒకప్పుడు చెప్పరు. బబ్లు ఉన్నాడు, ఆయన కూడా పాడుతున్నారు. సో ఆయన డైరెక్షను ఓకే. ఇక్కడ పాటలో కూడా ఎవరో పాడవలసిన పాట కూడా ఒక్కొక్కసారి పాడేస్తూ ఉంటే మనకు కొంచెం అంటే నేను పాటగాని కాదు, నేను ఆటగాడిని, కానీ కొంచెం చెప్పాను కదా నేను ఒక ఐఎమ్ నోటోరియస్ ఫెలో అని, అందుకని అది పట్టుకుంటాం. కానీ అక్కడ చెప్పలేం కదా, నిజం చెప్పాం కదండి. నిజం నిర్భయంగా నిర్ద్వందంగా నర్మగర్భంగా అన్న మాటలు ఉన్నాయి కదా మనకి. ఏదో కందిరీ గారికి కదిపినట్టు కదిపితే నేను ముందుకు వెళ్తాను కనుక మా దగ్గర ఒక మందు ఉంది, కందిరీతో చేసిన మందు, ఈ నొప్పులకి వాటికి. అది ఎందుకంటే అది విషం, అది కానీ దాంతో మందు బీవెమన్ అంటారు దాన్ని. అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది మనకి దొరకదు, అమెజాన్లో తెప్పించుకోవాలి. సో నేను అనేది ఇవన్నీ అక్కర్లేని మాటలైనా నాకు కావాల్సింది టాలెంట్. ఎంచుకోండి, పాటించండి. నేను చేయడం ఏదో పప్పులు గారు ఏదో సరదా పడుతున్నారు అంతే కదా. రైట్ అండి, థ్యాంక్ యూ. యూఆర్ కాలింగ్ మీ అండ్ యూఆర్ ఇన్వైటెడ్ మీ అండ్ ద పీపుల్. థ్యాంక్ యూ. ఐ థింక్ యూఆర్ యాంకరింగ్ సుమ గారు. స్వరూప వైజాగ్ సుమ అంటే నాకు ఇందాక అడిగాను ఏమండి ఆ సుమ గారు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నేను దేవదాస్ కనకాల నేను యాక్ట్ చేస్తాం, మేము ఇద్దరం సినిమాలు. రాజీవ్ కనకాలతో చేయలేదు. నా కొలీగ్స్ ఒక్క మిస్లో ఉన్నాడు అంతే ఇప్పటికీ, కానీ ఇప్పుడు అతను లేవలేకపోతున్నాడు, నేను ఒక్కనే కదులుతున్నాను. దయచేసి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ. హలో హరగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. మీకు బోనస్ భగవంతుడు ఇచ్చారు అన్నారు కదా, ఆ బోనస్ మా కోసమే ఇచ్చారని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే కళాకారులకి మీరు ఏదో చెయ్యాలని ఒక వండర్ఫుల్ థాట్తో మీరు ముందుకెళ్తున్నారు. సో ఈ బోనస్ ఇంకా డబల్ బోనస్గా మీకు భగవంతుడు ఇచ్చి ఆ బోనస్ని మాకు బెనిఫిషియరీగా మీరు అన్నీ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇన్ ఫ్యూచర్ ఆల్సో రియల్లీ సార్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే మీలో చాలా ఆవేదన ఉంది. సేమ్ థింగ్ మేము కూడా ఫేస్ చేస్తున్నాం, బట్ వీ కాంట్ ఎక్స్ప్రెస్ బికాజ్ మాకు అంత ధైర్యం లేదు. బట్ యు ఆర్ బోల్డ్ పర్సన్ అండ్ యు ఆర్ నోటోరియస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బోల్డ్ ఆల్సో. సో యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూస్ టు ద ఆడియన్స్ అండ్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇన్ ఫ్యూచర్ ఆల్సో యూ కంటిన్యూ యువర్ సపోర్ట్ లైక్ దిస్ బికాజ్ నేను చెప్పాను కదా, గాడ్ మీకు బోనస్ ఇచ్చింది మా అందరికీ కూడా మీరు ముందుకు తీసుకెళ్ళడం కోసమని, మీ ద్వారా చేయించడం కోసమని. థ్యాంక్ యూ సార్. అలాగే బబ్లు గారికి మీరు ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో మంచి సాంగ్ మనందరి కోసం వెయిట్ చేస్తుంది. మీరు ఆ సాంగ్ రిలీజ్ చేసి మా ఆడియన్స్ అందరికీ కూడా హ్యాపీ చేయాలని కోరుకుంటూ చెన్నా తిరుమలరావు గారిని, అలాగే హరగోపాల్ గారిని, అలాగే ఎస్ఐ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. కంగ్రాచులేషన్ మిస్టర్ డాక్టర్ హరగోపాల్ గారు. హీరో ఎక్కడ కనబడట్లేదు. నువ్వు కనబడితే నా షర్ట్ లూజ్ అయిపోతా అంటే. అబ్బా బెంగ. పరవాడ పిల్ల షట అయ్యింది లూజు. పరవాడ పిల్ల షట అయ్యింది లూజు. ఊరి బుచ్చి ముండ నువ్వు మాట కూడా చెప్పకుండా రాత్రిరంట కట్టి నిండా నిద్ర కూడా పట్టకుండా
రాజు గుర్తుకొస్తావు రోజు పరవాడ పిల్ల షట్ అయ్యింది లూజు ఇంటి లోపల పచ్చగడపనే నువ్వు నాటుతుండే నా గుండె చల్లుమంటదే గింజకోరినా ఉంచుకోడిలా కళ్ళు అప్పగించుకుంటే నాకు ఎట్టగుంటది నారి మాటకారి మంచం వేస్తే సామాదెండు బెస్ట్ ఊరి బుజ్జి ముండ నువ్వు మాట కూడా చెప్పకుండా రాత్రిరంట కట్టి నిండా నిద్ర కూడా పట్టకుండా 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 దబిడి దిబిడి దబిడి దిబిడి దబిడి దిబిడి దబిడి దిబిడి కలుతాల రాజు గుర్తుకొస్తావు రోజు పరవాడ పిల్ల షట్ అయ్యింది లూజు అప్పుడప్పుడు బెంగగుంటదే బెండు బెండకాయ షేపునే చూసినప్పుడు ఒళ్ళు చేసిన తాటి ముంజకి సొంతగా దాహమే తీరనట్టుగా పచ్చి పనస పొట్టే తీసి పెడతానే పలావు స్వీటు కాను సూపి తాగి అవతాలి ముస్తాబు ఊరి బుజ్జి ముండ నువ్వు మాట కూడా చెప్పకుండా రాత్రిరంట కట్టి